నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. విజ్జి నాని 22 గారు కామెంట్ చేశారు. గురువుగారు, గరుడ పురాణం ఎవరైనా చదవచ్చా? చదివితే లాభ నష్టాలు ఏంటి? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. 18 పురాణాలలో ప్రముఖమైనది కూడా గరుడ పురాణం. కాబట్టి మీరు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి ఇటువంటి డౌట్స్ వస్తున్నాయి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి చాలా నోటిఫికేషన్ మీకు వస్తాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. గరుడ పురాణంలో కొన్ని అధ్యాయాలు అంటే ఈ 12వ రోజు కర్మకాండ గురించి చెప్పేటువంటి 56 అనువాకాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి శ్లోకాలు. అవి తప్ప అంటే లాస్ట్లో ఉంటాయి. అవి తప్ప మిగతా అవన్నీ కూడా మనము గరుడ పురాణం చదువుకోవచ్చండి, దానికి ఎటువంటి దోషము లేదు. కానీ కొంతమంది ఇంట్లో చదవద్దంటారు. బ్రాహ్మణ ఇంట్లో ఉన్నాను, నేను చెప్పాలంటే ఇంట్లో చదువుకోవాలిగా, కాబట్టి నాకు ఎటువంటి దోషం ఏం లేదు. కాకపోతే రావి చెట్టు కింద కూర్చొని చదువుకుంటే మంచిదని చెప్తుంటారు. అలా చేయండి, పర్వాలేదు. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.